తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో నిరసనలు కొనసాగాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీంలో 10కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సమాజంలో అనేక అపోహలు ఏర్పడ్డాయి. దీంతో వక్ఫ్ సవరణ చట్టం అసలు ఉద్దేశం ఏంటనేది స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ ఆస్తుల భూములను ఆసుపత్రులు, పాఠశాలలు సంక్షేమానికి ఉపయోగించేలా కేంద్రం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల మాల్టా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికీ 10కి పైగా పిటిషన్లు దాఖలు కాగా సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లిం సమాజంలో అనేక అపోహలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టంపై వ్యక్తమవుతున్న అనుమానాల్లో నిజమెంత, అసలు వాస్తవాలేమిటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ సవరణ చట్టంలో మసీదులు, మదర్సాలు, కబ్రస్థాన్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి నిబంధనలు లేవు. ఇప్పటికే ఉన్న మసీదులు, మదర్సాలు, కబ్రస్థాన్ల విషయంలో వక్ఫ్ సవరణ చట్టం ఎలాంటి జోక్యం చేసుకోదు. ప్రభుత్వ ఆస్తి లేదా వివాదాస్పద ఆస్తి అయితే తప్ప సవరణ చట్టం అమల్లోకి రాకముందే వక్ఫ్ ఆస్తిగా నమోదైనవి అలాగే కొనసాగుతాయి. వాటిలో ఎలాంటి మార్పులుండవు. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా కలెక్టర్కు ఏకపక్ష అధికారాలు దక్కుతాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సవరణ చట్టం నిబంధనల ప్రకారం సర్వే కమిషనర్ స్థానాన్ని కలెక్టర్తో భర్తీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ముస్లిం సమాజం ఎలాంటి ప్రభావానికి గురికాదు. ఒకవేళ వక్ఫ్ ఆస్తి ప్రభుత్వ ఆస్తి కనుక అయితే కలెక్టర్ కంటే సీనియర్ అధికారి దానిపై విచారణ చేపడతారు. వక్ఫ్ సవరణ చట్టం ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందా అంటే సవరణ చట్టంలో ఏ భాగము ముస్లింల మత స్వేచ్ఛలో జోక్యం చేసుకోదు. వక్ఫ్ను మరింత ప్రయోజనకరంగా మార్చి పేదలు, అణగారిన వారిని లబ్ధి చేకూర్చడమే చట్ట సవరణ ఉద్దేశం. వక్ఫ్ సవరణ చట్టం రాష్ట్రాల అధికారాలను కూడా లాగేసుకునే కేంద్రానికి కట్టబెడుతుందా అంటే అది అపోహ మాత్రమే. వక్ఫ్ సవరణ చట్టం నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దానికి కార్యనిర్వాహక అధికారిని కూడా నియమించవచ్చు. వక్ఫ్ బోర్డు నిర్వహణకు నిబంధనల రూపకల్పన, బడ్జెట్ ఆమోదం, వక్ఫ్ ఆస్తులపై నోటిఫికేషన్ విడుదల, వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు అధికారం కూడా రాష్ట్రానికే ఉంటుంది. వక్ఫ్ సవరణ చట్టంతో రాష్ట్రానికి ఏమాత్రం ప్రాతినిధ్యం తగ్గదు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని వెనుక ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు మరింత మెరుగుపరచడం. ఇక రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లోని 11 మంది సభ్యుల్లో 3, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లోని 21 మంది సభ్యుల్లో 4 మాత్రమే ముస్లిమేతరులు ఉంటారు. ఎక్స్ అఫిషియో సభ్యుడు కూడా వారిలో కలిసి ఉంటారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా వంటి కమిటీల మాదిరిగానే అన్ని కమిటీలు ముస్లింలకు సాయం చేయడానికి ఉద్దేశించినవి. వ్యక్తుల ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా లాక్కునే సందర్భంలో సివిల్ కోర్టులు, హైకోర్టులకు వెళ్లే అవకాశం సవరణ చట్టం కల్పిస్తుంది. ఎలాంటి రుజువు లేకుండా ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడం వివాదాలకు, సామాజిక ఉద్రిక్తతలకు కారణమైంది. అలాగే వక్ఫ్ చట్టం 1995లోని 108A తొలగించడం వల్ల వక్ఫ్ చట్టం ఇతర చట్టాలకు అతీతంగా కాకుండా సమన్వయంగా ఉంటుంది. వివాదాలు తగ్గుతాయి. అందుకే కొత్త చట్టంలో వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించారు. వక్ఫ్ పాత చట్టం అమల్లో ఉన్నప్పుడు చాలా మంది ముత్తావలీల ఆస్తులకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లను సమర్పించడం గానీ అకౌంట్లో ఆడిట్ గానీ చేయించలేదు. గత చట్టంలో కూడా ముత్తావలీలకు జరిమానా, జైలు శిక్ష విధించే నిబంధనలున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్ట సవరణలో జరిమానాను మాత్రమే పెంచారు. జైలు శిక్ష పరిమితిని మాత్రం పెంచలేదు. ముస్లింలో వెనుకబడిన తరగతులు, మహిళలు, షియాలు, బోహరా, అగాఖానీల ప్రాతినిధ్యం పెంచేందుకు వక్ఫ్ సవరణ చట్టం చేశారు. అవసరమైన పక్షంలోనే బోహరాలు, అగాఖానీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి సవరణ చట్టం కల్పిస్తుంది. వక్ఫ్ చట్టం ఇస్లాం సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంది.
ఆస్తికి చట్టబద్ధమైన యజమానులైన ముస్లింలు మాత్రమే తమ ఆస్తిని వక్ఫ్ ఇవ్వడానికి అర్హులు. సదరు ఆస్తిలో మహిళలు, పిల్లలు, కుటుంబ సభ్యుల హక్కును కాదని ఎవరూ వాటిని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించలేదని చట్టం స్పష్టం చేస్తోంది. వక్ఫ్ సవరణ చట్టంతో ఎన్నో ప్రయోజనాలుంటాయని కేంద్రం చెబుతుంటే, మరోవైపు ముస్లిం సంఘాలు, ప్రతిపక్షాలు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తుండటంతో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ బోర్డులో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. వక్ఫ్ ను మరింత ప్రయోజనకరంగా మార్చి పేదలు, అణగారిన వారికి లబ్ధి చేకూర్చడమే చట్ట సవరణ ఉద్దేశమని కేంద్రం చెబుతోంది.